మష్రూమ్ కాఫీ కొత్త రకమైన కాఫీ. మష్రూమ్ అనేది అదొక టైప్ ఆఫ్ ఫంగస్ మనకు తెలిసిందే. ఈ మష్రూమ్స్లో అడ్వాంటేజెస్ ఏంటంటే వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. మష్రూమ్ కాఫీ కొత్త రకమైన కాఫీ, దీని గురించి ఈరోజు మాట్లాడుకుందాము. హాయ్, నేను డాక్టర్ జిపివి సుబ్బయ్య, స్పైన్ సర్జన్, హైదరాబాద్. సో మనకి కాఫీ వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మనం మాట్లాడుకున్నాం. నేను దాని గురించి వీడియోలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ మష్రూమ్ కాఫీ అని చెప్పి చాలా పాపులారిటీ వస్తుందన్నమాట. మష్రూమ్ కాఫీ అంటే ఏంటంటే ఈ కాఫీ తోటి ఈ మష్రూమ్స్ని పౌడర్ చేసి దాన్ని తాగుతున్నారు. దీనివల్ల ఇంకా బెటర్ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారనమాట. అసలు ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, ఫ్యాక్ట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. అంటే ఇప్పుడు కాఫీ వలన డెఫినెట్గా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనివల్ల మనకి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గడం, దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం, మనకు తగిన మోతాదులో తీసుకుంటే, మనం ఎక్కువగా తీసుకుంటే దానివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో కాఫీ తోటి హెల్త్ బెనిఫిట్స్ అనేది క్లియర్గా ఉన్నాయి. దాన్ని ఇప్పుడు మనం మష్రూమ్స్తో యాడ్ చేస్తే ఇంకా బెటర్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పి మనకి తెలుస్తుందన్నమాట. ఇప్పుడు మీరు మష్రూమ్స్లో కూడా చాలా రకరకాల మష్రూమ్స్ ఉన్నాయి. మీకు ఇందులో చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. మష్రూమ్ అనేది అదొక టైప్ ఆఫ్ ఫంగస్ మనకి తెలిసిందే. నేను ఒక వీడియో కూడా చేశాను, లయన్స్ మేన్ మష్రూమ్ అని చెప్పి, దానివల్ల మెమొరీ కూడా పెరుగుతుందని చెప్పి ఒక సైంటిఫిక్ డేటా, చైనీస్ డేటా మనం చూసామన్నమాట. సో ఆ వీడియో కూడా చూడండి. సో ఈ మష్రూమ్స్లో అడ్వాంటేజెస్ ఏంటంటే ఇందులో రకరకాల వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే దాంతోపాటు ఇందులో ఉండే ఈ మెటీరియల్స్ అన్నీ నేను చెప్పిన వాటి వలన మనకు శరీరంలో ఇన్ఫ్లమేషన్ని తగ్గించడం, ఆక్సిడేషన్ మీరు ఏదైనా ఇప్పుడు మన శరీరంలో చాలా కెమికల్ రియాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఆ కెమికల్ రియాక్షన్లో కొన్ని ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ అని రిలీజ్ అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ కింద చూస్తాం. ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ మన కణాలని డ్యామేజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. అంటే ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది, ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గిస్తుంది. సో ఓవరాల్గా ఏంటంటే చూస్తే ఈ మష్రూమ్ కాఫీ మీకు ఒకవేళ అందుబాటులో ఉంటే ఆరోగ్యానికి మంచిది. ఈ మష్రూమ్స్ వలన వచ్చే హెల్త్ బెనిఫిట్స్తో పాటు మనకి ఈ కాఫీ వలన వచ్చే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు ఉంటాయి అన్నమాట.